నమస్కారం సార్. నమస్తే. సో ముంబై నటి కేసు తీవ్ర సంచలనం రేపిందనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఈవెన్ దీంట్లో ఐఏఎస్ ఐపీఎస్ల పాత్ర ఉండడంతో ఇది కేంద్రం దాకా కూడా వెళ్ళింది. మొత్తం పోలీస్ వ్యవస్థకే ఒక మచ్చలాగా మిగిలిపోయిన నేపథ్యంలో మరి ఇది అధికార పక్షం కావాలనే చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన గ్రూప్ ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు స్వయంగా ఆయన చెల్లెలు షర్మిలనే వచ్చి మాట్లాడుతున్నారు. అంటే మరి అధికార పక్షానికి బయట వాళ్ళు ఆరోపించడం ఒక ఎత్తు, స్వయంగా ఇంటి వారు ఆరోపించడం ఇంకొక ఎత్తు. సో మరి ఇప్పటి వరకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే మరి ఇప్పటికైనా ఆయన స్పందిస్తారా? దీనిపై షర్మిల చేస్తున్న ఆరోపణలు ఎలా చూడొచ్చు, మీరేం చెప్తారు? ఇవాళ జత్వానీ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి షర్మిల ఇచ్చినటువంటి ఈ మద్దతు, తన అన్న రావణాసురుడిని మించిపోయాడని, ఏది ఆ రోజు రావణాసురుడు ఎలా అయితే సీతని చెరపట్టాడో ఎత్తుకొచ్చి లంకలో పెట్టాడో అంతకు మించినటువంటి రావణాసురుడు జగనాసురుడు అన్నట్టుగా ఇవాళ షర్మిల కామెంట్స్ ఏంటి, జిత్వానీని అక్కడి నుంచి ఎత్తుకురావటం, ఇక్కడ ఈ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో దాచిపెట్టడం, నిర్బంధించటం, వేధించటం, ఆ కుటుంబాన్ని పెట్టిన హింస, టార్చర్ షర్మిల నోటితో మరోసారి ఈ రాష్ట్ర ప్రజలంతా ఆలకించారు. అంటే ఒక మహిళ పట్ల ఈ విధంగా అన్న ఇలా రాక్షస ప్రవృత్తిని సొంత చెల్లె ఇవాళ కడిగేసిందనమాట. అంటే అన్న పాపాలు ఈ చెల్లి మాటలతో ఏమన్నా కొంతవరకన్నా కడుగుతాం జరుగుద్దా? ఇప్పుడు రేపొద్దున కూడా తల్లి విజయమ్మ ప్రెస్ మీట్ పెట్టచ్చు. రేపు విజయమ్మ కూడా ఇదే మాటలు మాట్లాడితే జగన్ ఎక్కడ పెట్టుకుంటాడు తల? ఆ రోజు వీళ్ళ నాన్న అనేవాడు రాజశేఖర్ రెడ్డి ఈటెల రాజేందర్ని అసెంబ్లీలో, ఎక్కడ పెట్టుకుంటావు ఈటెల నీ తల అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకోవాలి? ఉంటేనా అసలు పెట్టుకోవటానికి? ఎంత నీచంగా వ్యవహరించారంటే కాదంబరి ఆ కుటుంబం పట్ల జత్వాని. 72 ఏళ్ల వృద్ధుడు, వాళ్ళ నాన్న సర్వీస్ మన్, నేవీలోనో ఎక్కడో చేశాడు. ఆయన చెవి వినికిడి శక్తే పోయిందని నిన్న ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో. తల్లి ఆర్బీఐలో మరి రిటైర్డ్ ఎంప్లాయీ, రిజర్వ్ బ్యాంక్ ఆశా జత్వాని, 68 ఏళ్ళు. ఆమెకి ఇప్పటికీ అనేక రకాల జబ్బులతో ఆమె బాధపడుతుంటే వాళ్ళని మీరు ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపి ఐపీఎస్లను పంపించి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వెళ్ళాల్సిన కేసు 41A నోటీసులు ఇస్తే సరిపోయే కేసుకి తనను తీసుకురావటం. అడుగుతోంది షర్మిల ఇవాళ ఏమని, కడప స్టీల్ ప్లాంటా మీ ఇద్దరి మధ్య డీల్, కాదంబరి సెటిల్మెంట్ అని అడుగుతాను. స్టీల్ ప్లాంట్ తెచ్చే ముఖమేనా ఇది, సెటిల్మెంట్లు చేసుకునే ముఖం అని నిందిస్తున్న పరిస్థితిలో సెటిల్మెంట్ల సీఎంగా గత సీఎంలందరికీ చెడ్డ పేరు తెచ్చాడు. అసలు ముఖ్యమంత్రి అంటే ఎంత హోదా, ఎంత హుందాతనం ఉండాలి? సజ్జన్ జందాల్తో నీ సాన్నిహిత్యం ఏంటని అడుగుతాను. ఆ పారిశ్రామికవేత్తతో జగన్మోహన్ రెడ్డి యొక్క సాన్నిహిత్యం ఏంటని ఇవాళ ఎవరు ప్రశ్నిస్తోంది? చెల్లి. J² అంది. J² స్కీములేంటి, J² సెటిల్మెంట్లు ఏంటని ఆమెకు ప్రశ్నిస్తోందన్నమాట. మీరేదో సమావేశం పెట్టుకుంటే ఆ పారిశ్రామికవేత్తతో మీరేదో కడపకి స్టీల్ ప్లాంట్ తెస్తారనుకున్నాం. కడప స్టీల్ ప్లాంట్ తేలేకపోయారు, కనీసం అక్కడ మట్టిపోయలేకపోయావు, కానీ కాదంబరి కిరణ్ మాత్రం తెచ్చావు, నిర్బంధించావు, వాళ్ళ ఉసురు పోసుకున్నాడు అన్నమాట. ఏది, ఒక విద్యాధికురాలైనటువంటి కుటుంబం, ఒక యాక్టర్గా ఎదగాలని ఆశ పెట్టుకున్నటువంటి మహిళని ఇదా నువ్వు ఒక మహిళ పట్ల ప్రవర్తించే విధానం? అతను ముఖ్యమంత్రి పదవికే కళంకం. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒక అన్నగా ఉండే అర్హత అతనికి ఉందా? చెల్లెళ్ళే అతన్ని ఇవాళ బహిష్కరించారు. సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీత అసలు ఇతను మా అన్నే కాదంటున్నారు. వైఎస్ఆర్ డిఎన్ఏనే లేదంటున్నారు అతనిలో. అసలు ఇంత తలవంపులు నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లేదన్నమాట. నీ కుటుంబ సభ్యులు రోడ్డెక్కి నిన్నింత నిందిస్తున్నారంటే, నీ తప్పులు ఇలా చూపిస్తున్నారంటే తల నేలకేసి కొట్టుకోవాలి. వాళ్ళ షర్మిల మాట్లాడిన ఒక్కొక్క మాట శూలాల్లాగా దిగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి. అయినా అతనికేమీ చలనం లేదు. అదే చిరునవ్వులు నవ్వుకుంటాడా? అదే వెటకారంగా వెళ్తాడా? అసలు సిగ్గు ఇడిచేశాడా? తను అన్నదేంటో తెలుసా షర్మిల? నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, హర్ష, వర్ష. 2 ఆడబిడ్డలు ఉన్నటువంటి నువ్వు కాదంబరి పట్ల ఇలాగ చేస్తావు.
ఇది నువ్వనేది కాదు, నేననేది కాదు, ఈ రాష్ట్ర మహిళలు అనేది కాదు, సొంత చెల్లి అడిగింది. ఇదే పరిస్థితి హర్ష వర్షకు వస్తే ఎక్కడో విదేశాల్లో ఉన్నారు నీ పిల్లలు. నువ్వు ఇవాళ కాదంబరి జత్వాని పట్ల ప్రవర్తించినట్లే ఎవరన్నా రేపొద్దున నీ కూతుళ్ళ పట్ల ప్రవర్తిస్తే, నీ భార్య పట్ల ప్రవర్తిస్తే అసలు ఉచ్చం నీచం లేదా? అరే ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేస్తే నాకు వాళ్ళ ఉసురు తగులుతుంది, నాకు శాపం పడుతుంది అని అసలు ఆ ప్రవర్తన, ఆ పరివర్తన, ఆ ఆలోచనలే రావా? తెగింపు. ఇంత బరిదెగించిన ముఖ్యమంత్రి మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. అదే అన్నది ఏది, ఆ సీఎం సీటుకే ఇతనొక కళంకం, కొడుకుగా ఆ కుటుంబానికి ఒక కళంకం, అన్నగా ఆ చెల్లెళ్ళకొక కళంకంగా మారాడు. ఇంత కళంకితుడిని చరిత్ర ఎరగదు. అరే రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే నిన్నటిదాకా ఒక ఇమేజ్, ఏది ఫ్యాక్షనిస్ట్ అనో లేకపోతే ఫ్యాక్షన్ కుటుంబం అనో, బ్లడ్ అది వేరు. కానీ వాళ్ళు వైఎస్ కుటుంబం అనే ఒక ఇమేజ్ సంపాదించుకున్నటువంటి మీరు ఇంత భ్రష్టులు అవ్వటం, నీ వల్ల ఆ కుటుంబానికి ఇంత చెడ్డ పేరు రావడం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి ఒక మాయని మచ్చగా మారాడు, ఒక తీరని కళంకం తెచ్చాడని మనం అనుకోవటం కాదు, ప్రజలు అనుకోవటం కాదు, సొంత చెల్లె ఇవాళ తిట్టు వదిలిపెట్టింది, దుమ్మెత్తి పోసిందన్నమాట. ఇంకో మాట ఏముంది, వాళ్ళ షర్మిల వాళ్ళ యొక్క టీము గుడ్లవల్లేరు కాలేజీకి వెళ్ళిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక బృందాన్ని గుడ్లవల్లేరు కాలేజీకి పంపిస్తే ఇతని మరో స్కామ్ బయటపడింది. అంటే ఇప్పటికీ చంద్రబాబు గారు కూడా అంటం జరిగింది, వరుస ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అనుమానపడాల్సి వస్తుంది, దీని వెనక ఏమైనా కుట్రేమన్నా ఉందేమని అని చెప్పి. అంటే ఇప్పుడు కూడా గుడ్లవల్లేరు అంశాన్ని వైసీపీ ఇప్పుడు కూడా తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి, వాళ్ళ మీడియాని అడ్డు పెట్టుకొని. అంటే ఇప్పుడు స్వయంగా షర్మిల గారు కూడా దాని గురించి మాట్లాడడం, మా టీం వెళ్ళింది అక్కడ ఎంక్వైరీ చేస్తే ఫేక్ అని తేలింది అంటుంది. సో ఇవన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి అనుకోవచ్చా చంద్రబాబు గారు ఆరోపించినట్టుగానే? మరి అరే ఆడబిడ్డల జీవితాలతో ఆడుకునే దరిద్రుడేంటమ్మా? అక్కడ పిల్లలు, చదువుకునే పిల్లలు, ఏది కాలేజీలో చదువుకునేటువంటి ఆడబిడ్డల పైన నువ్వు ఈ విధంగా క్రియేట్ చేస్తావా? లేని వార్తలని ఈ విధంగా ఫేక్ న్యూస్ సృష్టించమని నీ జనాన్ని వదులుతావా? గ్యాంగుల్ని 300 వీడియోలు తీశారని ఆ తల్లిదండ్రులు ఎంత ఆందోళన పడి ఉంటారు, ఎంత క్షోభపడి ఉంటారు నిజంగా. ఇప్పుడు అది ఫేక్ అని సొంత చెల్లె చెబుతోంది. సరే ఇప్పటికైనా షర్మిల అది వచ్చి బయటపడి అది ఫేక్ అని చెప్పడం ద్వారా కనీసం వాళ్ళల్లో కొంతవరకన్నా భరోసా వచ్చినట్టు. లేని వార్తలు సృష్టించి ఒకటే మాట అడిగిందమ్మా షర్మిల ఈరోజు, ఏమంది? అసలు షవర్లో కెమెరాలు ఏంట్రా? మరి మీ అమ్మ కడుపులో మాడ, ఒకవేళ షవర్లో కెమెరా పెడితే తీస్తే బ్లర్ అవుద్ది కదా, చెప్పేవాడు చెప్పినా వినే వాళ్ళకు ఉండాలి కదా అని అంటోంది. ఎవరు? షర్మిల. వాళ్ళ టీం వెళ్ళింది గుడ్లవల్లేరు కాలేజీలో, అవన్నీ అడిగింది, బాధితులను మాట్లాడారు, అన్నీ చూశారు, నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను మాట్లాడుతున్నానంటూ అంతా ఒట్టి ఫేక్ న్యూస్. ఇదంతా కూడా మా అన్నే చేశాడు, మా అన్న గ్యాంగే దీని వెనక ఉంది, కూలి మీడియా, నీలి మీడియా. ఇవాళ ఈ రకమైనటువంటి వార్తల ద్వారా ప్రజల్లో ఆందోళన, అపోహలు సృష్టించి ఈ ప్రభుత్వాన్ని చికాకుపరిచి దీన్ని కూలదోసే కుట్రల. ప్రభుత్వాన్ని ఎటు నువ్వు కూలదోయలేవు. ఎందుకని? వాళ్ళకి 164 సీట్ల ఆధిక్యత. నువ్వు అరిచి గీ పెట్టినా, గగ్గోలు పెట్టినా, ఏం చేసినా ప్రభుత్వం పడదు కదా. ఎందుకంటే నీకు వచ్చిన 11, ఆ 11 కూడా ఇవాళ ఆల్రెడీ 7 జంప్ అంటున్నారు. నీకున్న ఎమ్మెల్సీలో నిన్న 2 ఎమ్మెల్సీలు జంప్ అయ్యారు, రాజ్యసభలో 2 రాజ్యసభ సభ్యులు జంప్ అయ్యారు, అక్కడ ఒక 7 పోతారు, ఇక్కడ ఇంకో 15 మంది పోతారంటున్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎందుకింత నువ్వు అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నావు? నీ కక్ష ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద కక్ష కట్టాడా? ఆడబిడ్డల మీద కక్ష కట్టాడా? మొన్న ఓట్లందరూ ఆడబిడ్డలంతా కూటమికేసి గెలిపించారనా? తెలుగుదేశం, జనసేన, బీజేపీని మొత్తం మహిళా ఓటర్లంతా గంపగుత్తగా ఓట్లేశారని వాళ్ళ మీద కక్ష కట్టాడా? కాలేజీలో చదువుకునే విద్యార్థినుల్ని నువ్వు ఇలా హింసిస్తుంటే, లేని వార్తలు క్రియేట్ చేసి వాళ్ళని కాలేజీకి రాకుండా చేస్తే నీకేమొస్తుంది? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లలు చదువు ఆపేస్తారు, నీకు జీవితాంతం పడి ఆడబిడ్డలు ఏడవాలా? ఉన్న వార్త అయితే, జరిగిందైతే నువ్వు చెప్పావంటే అర్థం. నేను ఇందాక సీఎం కూడా అదే సీరియస్ అయ్యాడు, చంద్రబాబు కూడా దీనిపైన ఫైర్ అయ్యాడు, దీనిపైన లోతైన విచారణ చేపిస్తాను, ఏ స్థాయి వాళ్ళున్నా పెద్దలని
జైళ్ళకి పంపిస్తానని హెచ్చరించారు. అరే ఈ కుట్రలేంటి? ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అదొక కుట్ర అంటున్నారు. 4 బోట్లు అడ్డం పడితే ఆ 4 బోట్లకి ఏ రంగు ఉంది? వైసీపీ రంగులు వేసిన బోట్లు అవి. అంటే మీరే ఆ బోట్లని తెంపి మీరే ఆ బోట్లని ప్రవాహంలో ఉధృతిలో వదిలి ప్రకాశం బ్యారేజీని గుద్దిచ్చారా? గేట్లు 69వ గేటు గుద్దుకుని ఇవాళ సపోర్టింగ్ వాల్ పడిపోయింది. అంటే వీళ్ళ కుట్రలు ఈ 100 రోజులు కాకుండానే ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారంటే సీఎం ఏమన్నారంటే ఈ బోట్ల ఉదంతమే కాదు, హాస్టల్స్లో విషాహారం అది కుట్రే. అంటే టార్గెట్ లోకేష్ బాబు చూస్తున్నటువంటి ఆ మంత్రిత్వ శాఖకి చెడ్డ పేరు తేవటం కోసం మీరు కావాలని కొంతమంది కాంట్రాక్టర్లను లోబర్చుకుని అటు నూజివీడు IIITలో విషాహారం 1100 మంది ఆడపిల్లలు వాళ్ళ పొట్టంతా జడగొట్టారు, హాస్పిటలైజ్ అయ్యారు. ఎక్కడ చూసినా వెల్ఫేర్ హాస్టల్స్లో బీసీ హాస్టల్లో విషాహారం అని, ఎస్సీ హాస్టల్లో విషాహారం అని వాళ్ళందరూ వరుస పెట్టి జరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా అనేక చోట్ల. ఇంతకుముందు జరగలేదే ఈ హాస్టల్స్లో, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయంటే ఇది ప్రీ ప్లాన్డ్. ఒక పెద్ద స్కెచ్ నడుస్తోంది, ఒక పెద్ద గ్యాంగ్ దీని వెనక నడుస్తోందని చంద్రబాబు సస్పెక్ట్ చేయటం కాదు, సొంత చెల్లె అంటోంది ఇవాళ. అనేక అనుమానాలు ఇవాళ వస్తున్నాయంటే ఎందుకంటే మీరు ఏదైనా బరి తెగిస్తారు, దేనికైనా నువ్వు తెగిస్తావు. అధికారం కోసం సొంత బాబాయినే చంపేశారు, మీరు గుండెపోటు అని చెప్పారు, రక్తం దుడిచేశారు, శవానికి కుట్లేశారు, అంత కడప లోక్సభ సీటు కోసం. మీకు అడ్డు తొలగించుకోవటం కోసం ఎవరినైనా హత్యలు చేస్తారు. నువ్వు మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారం రావడం కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని జనమే తిప్పికొడతారు. ఇప్పటికి 11 సీట్లకు వచ్చాడు, ఇంకా చాలలేదా? ఎందుకు నాకు 11 సీట్లకు వచ్చాను అనే ఒక పశ్చాత్తాపం, ఒక పరివర్తన లేకపోగా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోయేది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.